నియోజకవర్గంలోని ఉప్పాడ బీచ్ వద్ద ఉన్నాను. నేను నిలబడలేని విధంగా దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా అలలు ఎగసి పడుతున్నాయో మనం స్పష్టంగా చూడొచ్చు. ఏ స్థాయిలో అలల ఉధృతి మనకి ఇక్కడ ఉందో మనకి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మోంతా తుఫాను ప్రభావం అనేది 11:30 తర్వాత నుంచి ప్రారంభమైంది. దాంతో సముద్రం మొత్తం కాకినాడ తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపున ఎండ వస్తుంది, కానీ సముద్రం మాత్రం ఉధృతంగా ఈ విధంగా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి మనకి చూడొచ్చు. ఏ స్థాయిలో అలలు ఎగసి పడుతున్నాయో పూర్తిగా ఏ విధంగా పడుతున్నాయో మనకి అర్థమవుతుంది. ఒకవైపున ఇటు రోడ్డు కూడా కోతకి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఉప్పాడ బీచ్ రోడ్లో ఉంది. ఈ వాటర్, సముద్రం వాటర్ ఇక్కడ ఉన్నటువంటి కొత్తపట్నం, అదేవిధంగా రంగపేట ఆ గ్రామాల్లో కూడా వెళుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏ విధంగా కోతకి ఇక్కడ గురైందో మనం విజువల్స్లో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఏ స్థాయిలో మోంతా ఎఫెక్ట్ కనబడుతుందో మనం చూస్తున్నాము. ఇంకా సాయంత్రానికి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉప్పాడ బీచ్ ఇంకా ఎగసిపడే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇక్కడ స్థానికుల్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఇక్కడ మనకు కనబడుతున్న ఇళ్లలోకి కూడా సముద్రం నీరు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఉప్పాడ బీచ్ రోడ్డును ఆనుకున్నటువంటి ప్రాంతం ఇదంతా పూర్తిగా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతూ ఇక్కడ బీచ్ రోడ్లోకి అయితే వచ్చింది. దాదాపు కాకినాడ బీచ్ రోడ్డు ఉప్పాడ నుంచి 20 కిలోమీటర్ల మేర ఉంటుంది. అంతా కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతుంది. ఒకసారి రాళ్ళు చూస్తే కనుక ఇటువైపున ఇక్కడ మనకి ఇటు చూస్తే ఈ రాళ్ళని కూడా ఎంతంత బండరాళ్ళు మనం చూస్తున్నాం కదా, ఇంత బండరాళ్ళు కూడా ఈ తాకిడికి మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఎంత బలమైన రాళ్ళు, మామూలుగా మనుషులు ఎత్తలేని రాళ్ళు కూడా ఆ సముద్ర పోటీగా, సముద్ర దాడికి రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం చెల్లా చెదిరినటువంటి పరిస్థితి ఇక్కడ ఉప్పాడ బీచ్ రోడ్లో మనకి కనబడుతుంది. ఇంకా అటు కాకినాడ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఇదే విధంగా ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఒకసారి ఇటు వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది సముద్రం అలలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయో మనకి ఇక్కడ ఈ వ్యూలో మీకు కనబడుతుంది. అక్కడ మీకు ఒక గ్రామం కనబడుతుంది, చూసారా? ఆ గ్రామం కూడా ఈ అలల తాకిడికి కనుమరుగైపోతుంది. అక్కడ ఇల్లు కూడా ప్రస్తుతం సముద్రంలో కలిసిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి జూమ్ చేస్తే మనకు అక్కడ సముద్రం ఆనుకుని కొన్ని ఇల్లు కనబడుతున్నాయి. నిన్న రాత్రి బిగ్ టీవీ అక్కడికి వెళ్ళి ఎక్స్క్లూజివ్గా కొన్ని కవరేజ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడున్న ఇల్లు, 2 ఇళ్ళు సముద్రంలో కలిసిపోయి మొత్తం కూడా కోతకి గురవుతుంది. మోంతా ఎఫెక్టు ఏ స్థాయిలో ఉందో చూపించడానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా మనం చెప్పొచ్చు. ఒకవైపున బలమైన 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తుంటే, మరోవైపు సముద్రం మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉప్పాడ తీర ప్రాంతాన్ని ముంచెత్తడానికి సిద్ధంగా ఉందనే విధంగా ఉందని చెప్పాలి. మరోవైపు పిఠాపురంలో కూడా చాలా చోట్ల కరెంటు పోల్స్ విరిగిపడ్డాయి, చెట్లు విరిగిపడ్డాయి. వాటినన్నిటి కూడా అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, అంటే వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్పారో అదే జరుగుతుంది. ఉదయం 11, 12 తర్వాత మోంతా తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పారు. చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దానిలో భాగంగానే 12 తర్వాత ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది. ఒక సముద్రం చూడొచ్చు, నిలబడలేని స్థితిలో సముద్రం తోసుకుంటూ రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా సాయంత్రం 6 తర్వాత తీరాన్ని తాకే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా ప్రచండాన్ని మోంతా తుఫాను చూపించబోతుందని అధికారులు చెప్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో ఇది